హలో పీపుల్, వెల్కమ్ టు రోజలాగ్స్. టుడే టాపిక్ ఏంటంటే సెటిల్మెంట్. కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు అవి కాదు. సెటిల్మెంట్ అంటే చాలామంది వేగ్గా అడుగుతూ ఉంటారు, లైఫ్లో సెటిల్ అయ్యావా అని. అసలు సెటిల్మెంట్ అంటే ఏంటి? సెటిల్ అవ్వడం అంటే ఏంటి? అది ఎవరు డిస్కస్ చేయడు. అంత అయిపోయినట్టయినా సెటిల్ అయిపోయినట్టయినా కూడా అంటారు. చాలా ఈజీగా మాట్లాడుతుంటారు జనాలు. సెటిల్ అంటే ఏందో వాడికి క్లారిటీ ఉండదు, కానీ అడిగేస్తాడు ధైర్యంగా. గట్టి నిలదీస్తే వాడికి తెలీదు సెటిల్మెంట్ అంటే ఏందో. జనరల్గా చాలామంది డిస్కస్ చేస్తుంటారు, చాలామంది అడుగుతుంటారు, లైఫ్లో సెటిల్ అయ్యావా అంటే ఏంది? జనరల్గా అడుగుతున్నాను నేను, సెటిల్మెంట్ అంటే ఏంటి? ఎంతవరకు అయితే సెటిల్మెంటు జీవితంలో? అసలు సెటిల్ అవుతాడా మనిషి? ఒక మనిషి జీవితానికి సెటిల్మెంట్ అనేది ఉందా? ఉంటే ఎంతవరకు? బుచ్చుడు ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10,000 సంపాదించుకునే ఒక శాలరీ పర్సన్ ఉన్నాడు. అది ప్రైవేట్ జాబ్. ఆడికి పెళ్లి చేశారు, వాడిద్దరిని దించాడు, వాడు సెటిల్ అయినట్ట? జస్ట్ అడుగుతున్నాను, ఎంతవరకు అయినట్టు సెటిల్? వాడికి సెటిల్ అయినట్ట? యాక్చువల్గా ప్రాబ్లం స్టార్ట్ అయినట్ట. పిల్లలు పుట్టేశారు, పెద్దోళ్ళు అవుతా ఉన్నారు. కొంతమంది అడుగుతారు, పిల్లలు వచ్చేసారు పైకి, దిగులే లేదు వాడికని. వాడు యాక్చువల్గా దిగులు లేదా, యాక్చువల్ టెన్షన్ స్టార్ట్ అయ్యేది అప్పుడా? ఏది నిజం? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే వందలు, వేలు, లక్షలు ఉన్నాయి. ఒక్కదానికి క్లారిటీ ఉండదు. సెటిల్ అంటే ఏంటి అసలు చెప్పండి నాకు. సెటిల్మెంట్ అంటే ఏంది? ఎంతవరకు సెటిల్మెంటు? ఏ ఏజ్ దాకా సెటిల్మెంటు? ఫర్ ఎగ్జాంపుల్, పర్సన్ ఒక జాబ్ కొట్టాడు అనుకో, ప్రైవేట్ జాబ్. వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, పెరుగుతూ ఉన్నారు. వాడు జాబ్ పోయింది అనుకో, అది సెటిల్మెంట్ ఎట్టయిద్ది? సెటిల్మెంట్ అయినట్టు అన్నాడు లైఫ్లో? కాదు. ఓకే, సరే, ఇంకొక పర్సన్ తీసుకుందాం. ఒక ఏదో సమ్ ప్రాపర్టీ సంపాదించాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు. జనాల దృష్టిలో వాడు సెటిల్ అయినాడు అనుకుంటారు. జనరల్ అంతే కదా ఎవరైనా. ఒకనొక టైం బ్యాడ్ అయ్యి అది పోయింది, ఇది అమ్మేశాడు, అప్పుల పాలయ్యి. పిల్లలు వచ్చారు, జాబులు లేవు, వాళ్ళ మీద స్ట్రగుల్స్, వాళ్ళ చదువులు స్ట్రగుల్స్. ఈ ప్రాసెస్లో నలుగుతూ ఉన్నాడు. వాడు సెటిల్ అయినట్ట? జనరల్ అడుగుతున్నా, సెటిల్ అయినట్ట? అసలు సెటిల్మెంట్కి ఏజ్ ఎంతవరకు? లైఫ్లో సెటిల్ అయినవా అంటారు కదా, ఏ ఏజ్ దాకా? బ్యారియర్ ఏంది? ఏ ఏజ్ టచ్ చేసి సెటిల్ అయినట్ట లైఫ్లో? నాకు తెలియక అడుగుతున్నా. జనరల్గా సెటిల్మెంట్ అంటారు కదా చాలామంది. అసలు సెటిల్మెంట్ అనే బూతు కరెక్టేనా? సింపుల్ వాడుతుంటాం కదా మనం బయట, సెటిల్ అయ్యావా. ఎక్కడికి సెటిల్? ప్రతి చోట, ప్రతి పీరియడ్లో, ప్రతి జర్నీలో స్ట్రగులే ఉంటుంది ఎవరికైనా. ఆ 10,000 సంపాదించు కానీ, 50,000 సంపాదించని, 1,00,000, 10 లక్షలు, 1,00,00,000, 10 కోట్లు ఇట్లా సంపాదించుకుంటూ వెళ్ళేటోడుకు టెన్షన్లు వస్తూనే ఉంటాయి, స్ట్రగుల్ పడుతూనే ఉంటాడు, కింద మీద అవుతూ ఉంటాడు. సెటిల్ ఎక్కడ అవుతాడు? దేనికి లేదు కదా సెటిల్మెంట్ అనే దానికి. ఒకదానికి కూడా క్లారిటీ లేదు. సెటిల్మెంట్ అంటే ఏంటిది ఇప్పుడు దాకా తెలియట్లా నిజంగా. ఒకడు అంటాడు తోలుగాడు, అప్పులు లేకుండా ఉండడం సెటిల్మెంట్ అంటాడు. ఎవడున్నాడు అప్పులు లేకుండా భూమి మీద? ఒక్కడిని చూపించు అప్పులు లేకుండా. 100లో 10% ఉంటారు అప్పులు లేకుండా ఉండేవాళ్ళు. వాళ్ళు సెటిల్ అయినట్ట? కాదు, వాళ్ళు కూడా కాదు.
ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈఎంఐల మీద బతుకుతున్నాడు ఈ రోజుల్లో కదా. ఒక ఇల్లు కొంటాడు ఈఎంఐ మీద, 30 ఏళ్ళు కట్టుకుంటూ వస్తాడు. వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఓన్, ఒక సొంతం నాది అని ఒక ఫీలింగ్ మిత్ అది. అది కంప్లీట్ అయ్యేసరికి వీడికి 60 వస్తాయి. 60 వచ్చి నాది ఓన్ అని లోపల అడుగు పెట్టేసరికి చచ్చిపోతాడు. అప్పుడు దాకా బ్యాంక్ ఈఎంఐ కట్టు రా కూర్చుంటాడు. అది ఓన్ ఎట్ అయ్యిద్ది, అది ఎక్కడ సెటిల్మెంట్ నీకు? ఇట్లానే ఫ్లాట్ కొన్నా, ప్లాట్ కొన్నా, ఇంకోటి కొన్నా, XYZ కొన్నా కట్టుకుంటూ ఉండాలి లైఫ్ లాంగ్. అవి ఓన్ కాదు. అది ఓన్ ఎప్పుడు అవుతాయి? ఓన్ కావు అసలు. ఓన్ అయ్యే టైంకి మనం బోర్కి వస్తాం. అది సో అదొక ఆస్పెక్ట్. సెటిల్మెంట్ అంటే ఎక్కడికి సెటిల్మెంట్ అనేది అర్థం కావట్లా. ఒక పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసి వాళ్ళని పెంచుకుంటూ ఉంటే అది సెటిల్మెంటా? స్ట్రగులా? సెటిల్మెంట్ ఏ ఏజ్ దాకా సెటిల్మెంట్? సెటిల్ అయ్యేవాని సింపుల్గా అడుగుతుంటారు బూతు. ఎవరికి సెటిల్మెంట్ ఉండదు ఈ భూమి మీద. పుట్టిన ప్రాణికి చచ్చిపోయేదాకా స్ట్రగుల్సే ఉంటాయి. ఈవింత చచ్చిన తర్వాత కూడా స్ట్రగులే. బోట్స్ పెట్టాలా, పడుకోబెట్టాలా, కాళ్ళు పెట్టాలా అని. ఎక్కడుంది సెటిల్మెంట్? సెటిల్మెంట్ అనేది అసలు మనమే సెటిల్ కాదు ఇక్కడ భూమి మీద. సెటిల్మెంట్కి ఎక్కడుంది మళ్ళీ? అదొక మిత్. సెటిల్ అయ్యావా. సో ఇది సెటిల్మెంట్ అనే యొక్క బూతు విని 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 విరక్తి వస్తుంది అన్నమాట జనాల మధ్యలో. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే సెటిల్ అనేది లేదు భూమి మీద. జర్నీ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్లో కొంచెం సుఖాలు వస్తుంటాయి అప్పుడప్పుడు మధ్యలో తొంగి చూస్తుంటాయి, అంతే. ఎండ్ ఆఫ్ ద డే 90% స్ట్రగులే ఉంటుంది లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ జర్నీ. ఆ 10% సుఖాలు ఏంటంటే కొన్ని ఉంటాయి, అంతే. టచ్ చేస్తుంటాయి, అట్ట తొంగి చూస్తా. జర్నీ మొత్తం స్ట్రగులే మానవ జన్మ. సెటిల్మెంట్ ఎక్కడ మా పొందా? సెటిల్ అయ్యావా. ఎవరు సెటిల్ కాడు. చచ్చినాక కూడా సెటిల్ కాడు. మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాడు. కాకిగానో, కుక్కగానో, నక్కగానో. ఎక్కడుంది సెటిల్మెంట్ నీకు? గుడ్ నైట్.